39 సంవత్సరాలు దేవుని సన్నిధిలో బలపరచబడుతూ 40 సంవత్సరాలకు ప్రవేశించినటువంటి దైవజనులు బ్రదర్స్ జోసెఫ్ కిషోర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ సేవకులు షాలేం అగ్నిజ్వాల మినిస్ట్రీస్ వారి వ్యవస్థాపకులైనటువంటి సేవకులు బ్రదర్ జోసెఫ్ కిషోర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే మరియు సంఘానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయచ్చు ఉన్నాము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 17వ వాక్యంలో ఆ చివరి లైన్లో ఒక మాట ఉంది. ఏంటంటే, అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అని దేవుడు దూతలు జకర్యాకి తనకు కలగబోయేటటువంటి కుమారుడైనటువంటి యోహాను గురించి తెలియచేస్తాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అని. అయితే కారణం ఏమై ఉందనంటే, ఆ పుట్టినటువంటి యోహాను రానయ్యున్నటువంటి ప్రభు అని యేసుక్రీస్తుని గురించి తెలియజేయటకును, మార్గాన్ని సరళం చేయటానికి క్రీస్తు యేసునకు ముందుగా నడిచేటటువంటి ఆయన సేవకుడై ఉన్నాడు. అలాగే ఈరోజు గత 39 సంవత్సరాలు ఆయన సన్నిధిలో జీవిస్తూ 40వ సంవత్సరానికి ప్రవేశించినటువంటి దైవజనులు షాలేం అగ్నిజ్వాల మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి బ్రదర్ జోసెఫ్ కిషోర్ అన్న గారు కూడా ఈ భూమి మీద దేవుని కృపలో ఈ 40వ సంవత్సరంలోకి ప్రవేశించిన దానిని బట్టి దైవ సేవకునిగా నేను సంతోషిస్తూ ఉన్నాను. కారణం ఏమై ఉందంటే, ఈ రోజున అనేక మంది సేవకులు తమ జీవితకాల యాత్రలో 39 సంవత్సరాల మైలురాళ్లను దాటి 40వ సంవత్సరమైనటువంటి మైలురాయిని దాటలేక అనేక మంది తమ జీవిత యాత్రను ముగిస్తూ ఉన్నటువంటి రోజులు. అలాంటిది దేవుడు తన సేవకుడుకు తన కృపను అనుగ్రహించి తన జీవిత కాలంలో ఈ 40వ సంవత్సరానికి ప్రవేశింపచేసి ఈ సంవత్సరం అంతయు కూడా ఆయన కృపలో ఆయన దయాకిరీటాన్ని ధరింపజేసి సేవలో బహుబలంగా వాడుకుంటాడని విశ్వసిస్తూ నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆ దైవజనుడు ఎక్కడ అడుగు పెట్టినా, ఏ గృహంలో అడుగు పెట్టినా, ఏ ప్రాంతంలో ఉన్నా అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. అలాగే ఎవరి కుటుంబంలో ప్రార్థన చేసినా ఆ కుటుంబము స్వర్గక్షేములాగా మార్చబడాలి అని కోరుకుంటూ మరొకసారి షాలేం అగ్నిజ్వాల వ్యవస్థాపకులైనటువంటి దైవజనులు బ్రదర్ జోసెఫ్ కిషోరయ్య గారికి అలాగే సంఘానికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడు అయిన దేవ, మహాగణుడు అయిన నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీ దాసులను తల్లి గర్భమందు పడినది మొదలుకొని మీ సేవలోనికి వచ్చేంత వరకు, అలాగే మీ సేవలో వచ్చినది మొదలుకొని ఇదిగో ఇంతవరకు కూడా మీరు కాచి కాపాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభువా మీరు ధరింపచేయచ్చు. గత 39 సంవత్సరాలు కాచి కాపాడుతూ ఈ 40వ సంవత్సరానికి క్షేమంగా మీ దాసులను మీరు అడుగు పెట్టేటట్లుగా చేసినందుకై మీకు స్తోత్రాలు. మీ దాసులకు అప్పగించినటువంటి సంఘాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, మీకు ముందుగా వచ్చినటువంటి దైవజనుడు యోహాను మీకు ముందుగా మార్గం సరళం చేసి అనేక మంది హృదయాలను తమ తండ్రి వైపు తిప్పినట్లుగా మీ దాసుడు కూడా నిత్య తండ్రి అయినటువంటి మీ వైపు అనేక మంది హృదయాలను తిప్పుచు ఈ 40వ సంవత్సరంలో కూడా బహుబలమైన సేవ చేయునుగాక. అలాగే సంఘము కూడా ఈ 40వ సంవత్సరము ద్వారా నడిపించబడుతూ ఉండగా సంఘము కూడా ఆశీర్వదింపబడునుగాక. కృప నుంచి మహిమ పొందమని ప్రార్థిస్తుంది. నజరేయుడైన యేసు నామములో ఆ పరిచర్యలో కొనసాగించబడుతున్నటువంటి యూట్యూబ్ పరిచర్యను కూడా మీరు దీవించి దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తుంది. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి యూట్యూబ్ ద్వారా మన వర్తమానాలు వింటున్నటువంటి జోసెఫ్ కిషోర్ దైవ సేవకులు అన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు చేస్తున్నటువంటి సేవ పరిచర్యను బట్టి నేను ఆనందిస్తున్నాను.
మరి ఈరోజు వారి జన్మదిన కనుక వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న, నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక. పరిచర్ని, కుటుంబాన్ని, అక్కని పిల్లలు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ జన్మదిన శుభాలు దేవుడు మెండుగా మీకు దయచేయాలని కోరుకుంటున్నాను. మీరు చేస్తున్న వీడియోలు బట్టి చాలా వందనాలు. మరి ఇంకా పరిచర్లో ఈ నూతన సంవత్సరంలో నూతన బలాన్ని దేవుడు మీకు దయచేయను గాక. అయితే నేను ఒక వాక్యం చెప్తాను దైవజనుల గురించి. చిన్న వాక్యం చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1వ వచనం. నేను 3వ లైన్ చదువుతున్నాను. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నామము నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాట ఎందుకు చదివించానంటే, దైవజనులు అవటానికి ఆయన ఇష్టంతో నేను దైవజనులు అవ్వాలని లేదా సేవకుని అవ్వాలని అవ్వలేదు. కానీ దేవుడు తల్లి గర్భంలో పుట్టినప్పుడు, భూమి మీద పుట్టినప్పుడు కాదు సేవకుడిగా ఆయన చేసింది. దేవుడు తల్లి గర్భంలో ఆయన పుట్టినప్పుడే దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి జోసెఫ్ అన్నని సేవకు పిలిచాడు. ఈ లోకంలో మనము 10 సంవత్సరాల వయసులో, 17 సంవత్సరాల వయసులో, 20 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో పిలిచాడు అని అనుకుంటాం. కానీ మనకు తెలియక ఆత్మీయ సత్యం, దేవుడు ఎప్పుడు పిలిచాడు మరి దైవజనులు అంటే తల్లి గర్భంలో పుట్టినప్పుడే. హల్లెలూయా. వారు చేస్తున్న పరిచర్య పొదిలిపట్నం టైలర్ కాలనీలో, మరి వ్యామారంలో, ఇంకా అనేక ప్రాంతాల్లో వారి పరిచర్ను బట్టి నేను వింటూ ఉన్నాను. అంతేకాదు నాకు ప్రియులు, మరి దగ్గరస్తులు, ఇప్పుడు మేము కలుస్తూ పరిచయం చేస్తూ ఉంటాం. వారిని బట్టి నేను స్తుతిస్తూ, అయితే దేవుడు వారిని ఇన్ని సంవత్సరాలు కాపాడి నూతన సంవత్సరంలో మరి ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు, మరి దైవజనుల్ని గౌరవించే వాళ్ళు ఎవరు ఉంటారు భూమి మీద? ఎవరు ఉంటారంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వారు మాత్రమే. దైవజనుని యొక్క విలువ, దైవజనుని యొక్క గౌరవం ఏంటో దేవుని ఆత్మ కలిగిన వారికి అర్థమవుతాయి. దేవుని ఆత్మ లేని వారికి దైవజనుని యొక్క గొప్పతనము తెలియదు. ఈ జోసెఫ్ అన్న గురించి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, దైవజనుడిని చాలామంది శపించేవారుగా, దూషించేవారుగా ఉంటారు. మరి అన్నను కూడా ఎంతోమంది దూషించుండొచ్చు, శపించి ఉండొచ్చు. ఒక మాట చెప్పాలంటే సంఘానికి వచ్చేవారే అసూయపరులుగా ఉండొచ్చు. కానీ అయితే దేవుడు ఏం చేశాడంటే, ఎంతమంది శపించినా, ఎంతమంది ఏమన్నా, ఎంతమంది కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంకొక మాట నేను చదివిస్తున్నాను. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం 28వ వచనంలో మీరు చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏముందంటే, వారు శపించుచున్నారు కానీ నువ్వు దీవించుచున్నావు అంటాడు భక్తుడు. ప్రజలు శపిస్తూ ఉంటారు కానీ దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దైవజనులు జోసెఫ్ అన్న ఇన్ని సంవత్సరాలు క్షేమంగా ఉన్నాడంటే ఎన్నో నష్టాలు, సేవలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎంతో దుఃఖము. సేవ చేయటం అంటే అంత ఈజీ కాదు. అది దేవుడు చేపట్టి సేవకు నడిపిస్తూ ఉంటాడు. ఒకసారి పేతురు మునిగిపోతుంటాడు, దేవునితో నడుస్తూ నడుస్తూ మునిగిపోతూ ఉంటాడు. అప్పుడు దేవుడు చేయించి లేవనెత్తాడు. మరి జోసెఫ్ అన్నను కూడా ఎన్నో పర్యాయములు దేవుడు తన చేత్తో పట్టుకొని అన్నని నడిపించాడు. మరి వారికి సహకరిస్తున్నటువంటి దైవజనురాలు అక్కగారి పద్నాలు, మరి పిల్లలు, చక్కని పిల్లలు ముగ్గురిని ఇచ్చాడు దేవుడు. ఇద్దరు బావుని పాపని, వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. వారికి ఇస్తున్న ఆశీర్వాదాలు దేవుడు వారిని కాపాడుతూ, ఇద్దరు మగబిడ్డలు వాళ్ళు కూడా చక్కగా సేవలో సహకరించడం ఎంత ఆనందం. ఇక రాయబడిన మాట ఏంటంటే, వారు లేచి అవమానం పొందుదురు కానీ నీ సేవకుడు సంతోషించును. అవును, ఈ లోకలు ఎంతో మంది సేవకుల మీద అభండాలు వేస్తుంటారు, నిందలేస్తున్నారు. కానీ సేవకుడు సంతోషం ఏంటంటే, నా దేవుడు ఇంతకాలం కాపాడాడు అన్నా, నీకు వందనాలు. దేవుడు మరి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. మరి జన్మదినాన్ని బట్టి నేను నీకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా మెండైన ఆశీర్వాదాలు నీకు దయచేయాలని కోరుకుంటూ, తోటి దైవజనునిగా ఇంకా మీరు సేవలు అభివృద్ధి చెందాలని, మరి
బిడ్డైన ఆశీర్వాదాలు దేవుడు నీకు కలుగు చేయాలని కోరుకుంటున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, బాగున్నారా? మరి ప్రియులు జోసఫ్ కిషోర్ గారికి మా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించును గాక. రండి, ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును సేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. దేవుడి వాక్యాన్ని బట్టి మనల్ని దీవించునుగాక. ఆమేన్. సమూయేలు ఒక రాయిని నిలిపి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టారు. ఎబెనెజరు అనే మాటకు సహాయపు రాయి అని అర్థం. దేవుడు ఇంతవరకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. చేయవలసింది ఆయనే. దేవుడికి ఎబెనెజరు అనే పేరుంది. ఎబెనెజరు అనే పేరుకు గడిచిన కాలంలో మేలు చేసిన వాడు. ఇమ్మానుయేలు అనే పేరుంది. ప్రస్తుత కాలంలో తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన గడిచిన కాలంలోను ప్రస్తుత కాలంలోను ఇక రాబోయే భవిష్యత్ కాలంలో కూడా తోడుగా ఉంటాడు. ఉండే దేవుడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కనుక ప్రియులారా, మరి 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని 40వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మరి జోసఫ్ కిషోర్ గారికి ఈ 40వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బైబిల్లో 40 సంవత్సరాలు, 40 సంఖ్య, 40 దినాలు ఇలా అనేకమైనవి రాసి ఉన్నాయి. అయితే 40 దినాలకు సంబంధించి ఒక 5 సంగతులు ధ్యానం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడైన ఏలియా నిరాశ నిస్పృహలతో ఇక బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అనుకోగా దేవదూత 2 సార్లు భోజనం పెట్టగా 40 రాత్రి పగలు అలుపెరగని ప్రయాణం చేయగలిగాడు. అంటే దేవుడు తన దూతలను మన కోసం సహాయంగా పంపించి అలుపెరగిని సేవ చేయటానికి, అలుపెరగకుండా ఇంతవరకు పని చేయడానికి, అహోరాత్రులు ప్రయాసపడడానికి దేవుడు కృప చూపాడు కదా. కాబట్టి ఏలియాకు దేవదూత ఏ విధంగా అయితే బలాన్ని ఇచ్చున్నారో అది జోసఫ్ గారి జీవితంలో కూడా అదే బలాన్ని దేవుడు ఇచ్చున్నారు కనుక ఆయన నామాన్ని మనం ఎంతో స్తుతించాలి ప్రియుల. ఇంకొక 40 దినాల ఆ సంగతి మనం చూద్దాం రండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనంలో భక్తుడైన మోసే శిఖరాగ్రాన్ని చేరుకొని దేవునితో 40 రాత్రులు పగళ్ళు సహవాసము చేయగా దైవవాకు ప్రత్యక్షత, దేవుని చేవ్రాత కలిగిన 10 ఆజ్ఞలు పొందుకున్నాడు. కనుక 40 అనేది దేవునితో ఒక ప్రత్యేకమైన సహవాసానికి సాదృశ్యం. దేవుడు తన చేతితో వ్రాసిన ప్రత్యేకమైన లేఖను మనకిచ్చే ఒక దివ్యమైన సంగతి ఈ 40 సాదృశ్యంగా ఉంది ప్రియులారా. కాబట్టి మోసే కొండ ఎక్కి 40 రాత్రులు దేవునితో సహవాసం చేస్తే ఈరోజు విశ్వ మానవాళికి ఉపయోగకరమైన దైవ వాక్కులు మన చేతుల్లో ఉంటున్నాయి. 40 అనేది దేవుని ప్రత్యక్షతను లోకానికి పంచే ఒక దివ్యమైన సాధనం. మూడవదిగా సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనములో ఒక మాట వ్రాయబడింది. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కనాను దేశానికి ప్రయాణమవుతూ అరణ్యములో నుండి 12 గోత్రాల్లో 12 మంది వేగులు వారిని ఏర్పాటు చేసుకొని సుమారు 40 రోజుల పాటు కనాను దేశాన్ని సంచరించి చూచారు. ఏవండి, అందులో 10 మంది తాము చూచిన దాన్ని విన్న దాన్ని సరిగా చెప్పలేకపోయారు. 2 చక్కనైన సాక్ష్యాన్ని ఇచ్చారు. 40 అనే ఈ సంఖ్య సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడానికి సాదృశ్యంగా ఉంది. సాక్ష్యాన్ని కాపాడుకోలేని వారందరూ అరణ్యంలో రాలిపోతే సాక్ష్యాన్ని కాపాడుకున్న యెహోషువ కాలేబులు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోగలిగారు, జయజెండా ఎగరవేయగలిగారు. కాలేబు హెబ్రోనును స్వాస్థ్యంగా సంపాదించుకున్నాడు. యెహోషువ కనాను దేశంలో తిరుగులేని నాయకుడిగా మారిపోతొచ్చాడు. కనుక ఈ 40 అనేది నీవు కనాను దేశానికి చేర్చే ఒక చక్కని సాక్ష్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఇక 4వదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 2-11 వచనాల్లో రాయబడింది. ఈ 40 సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు, కడగండ్లు, శ్రమలు, శోధనలు వీటన్నిటినీ అనుభవిస్తూ భరిస్తూ వచ్చారు కదా. ఎంతో అపవాది శోధన ఎదురవుతూ వచ్చింది. అపవాది శ్రమలు అనే అరణ్యం గుండా నడిపిస్తూ వచ్చి ఉండవచ్చు. అయితే ఈ 11వ వచనంలో ఒక మాట రాయబడింది, దేవదూతలు వచ్చి పరిచర్య చేయసాగిరి అని రాయబడింది.
కనుక ఇక మీదట దేవదూతలు వచ్చి పరిచర్య చేయబోతున్నారు. మీ పరిచర్యను బలపరచబోతున్నారు. మిమ్మల్ని బహుబలంగా దేవుడు వాడుకోబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, 5వదిగా ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఆ తరము వారి వలన విసిగిపోయిన దేవుడు 40 రాత్రి పగళ్ళు తుఫానును పంపించి ఆ తరాన్ని తుడిచివేస్తాను అంటున్నాడు. కనుక ప్రపంచానికి ఎంతో అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఎంతో మంది సేవకులను పంపిస్తున్నాడు, సేవకురాండ్రను పంపిస్తున్నాడు, మంచి వర్తమానాలు అందిస్తున్నాడు, మంచి మంచి జీవిత అనుభవాలు కలిగిన వారిని పంపిస్తున్నాడు. వీరందరి మాటలు విని మారు మనసు పొందకపోతే ప్రపంచం మీదకి అంతం కూడా రాబోతుంది. 40లో ఎంత మేలు ఉందో 40లో దేవుడు ప్రపంచానికి బోధించే ఒక ప్రత్యేకమైన హెచ్చరిక కూడా దాగి ఉంది. మారు మనసు పొందితేనే సరి, లేకపోతే అంతము దగ్గర ఉంది, జాగ్రత్త అని బోధ చేస్తూ ఉంది. కాబట్టి 40లో ఎన్నో లోతైన సంగతులు ఉన్నాయి, ఎన్నో లోతైన సత్యాలు ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రియులు జోసెఫ్ కిషోర్ గారిని దేవుడు ఈ 40వ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా నడిపించి ఒక చక్కని సాక్ష్య జీవితాన్ని కొనసాగించగలిసిన వ్యక్తిగాను, అదే రీతిగా దేవదూతల పరిచర్యలో తన జీవితంలో అనుభవించడానికి దేవుడు అనుమతించినట్లుగాను, దేవుని వాక్కులు ప్రత్యక్షత సమృద్ధిగా లభించినట్లుగాను నిండారులుగా దేవుడు ఆయనను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఇంతవరకు చేసిన మేలులు బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకే వందనాలు. మా ప్రియులు మీ దాసులు జోసెఫ్ కిషోర్ గారిని గత 39 సంవత్సరాలు కాపాడి 40వ సంవత్సరాలకు అడుగు పెట్టింపజేసి ఉన్నారు. ఇదిగో ఈ 5 విషయాలు ధ్యానం చేశాం. ఈ 5 విషయాల్లో ఉన్న ఆత్మీయ కోణాలన్నీ జోసెఫ్ గారిలో పనిచేయాలా. కృప చూపండి, ప్రతి కీడు తప్పించండి, దీర్ఘాయుష్మంతులుగా చేసి బలపరుస్తారని సర్వాధికారి అయిన యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి జోసెఫ్ కిషోర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రభు చిత్తమైతే మరలా కలుద్దామండి. అంతవరకు సెలవు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, ప్రత్యేకంగా దేవుడు గడిచిన కాలమంతా కాపాడి మరొక దినంలోకి ప్రవేశించిన యేసయ్యకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. మన ప్రియులు, తోటి సేవకులు, దైవజనులు, అభిషక్తులు జోసెఫ్ కిషోర్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. పాస్టర్ గారిని దేవుడు గడిచిన 39 సంవత్సరాలు కాపాడి ఈ 40వ సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని ప్రభు కృపనిచ్చారు. గడిచిన 39 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకుల్లో ఆయన సేవలో తోడుండి వెనుతట్టి నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు తన సేవకులను చేసి వాడుకుంటూ వచ్చాడు. అనేక సార్లు నేను ప్రత్యక్షంగా దేవుని సేవకులతో ఉండి ఆయన చేస్తూ వచ్చిన సేవను చూసి దేవుడిని ఎంతగానో స్తుతించాను, ఘనపరిచాను. మనం ముఖ్యంగా మరొక సంవత్సరంలోకి దేవుడు నడిపించినందుకే ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. భయంకరమైన కరోనా కాలంలో ఎంతో మంది దైవజనులు ఈ లోకాన్ని విడిచిపెట్టిన పరిస్థితి. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు తన సేవకుని భద్రపరిచి ఏ తెగులు రాకుండా ఇంకా ఆయన పని చేసుకోవడానికి కోసమై ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ప్రత్యేకంగా జోసెఫ్ కిషోర్ అన్నకి 40వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అన్న, దేవుడు ఇంకా మిమ్మల్ని తన ఆత్మచేత నింపి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి స్థలమందు దేవుడు బలంగా తన కృప చూపించి వాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా దేవుడు మీకు అప్పగించిన కుటుంబాన్ని, పరిచర్యను, సంఘములన్నిటినీ దేవుడు బలపరిచి ఆస్వాదించాలని ప్రేమపరంగా కోరుకుంటున్నాను. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న వాక్యం చదవాలని నేను ప్రేరేపించబడినాను. అది లూకాసు వార్త 1వ అధ్యాయంలో 17వ వాక్యంలో ఇలా రాయబడింది. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైన తాకక తన తల్లి గర్భమందు పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయంలో పిల్లలు తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్కయు ఆత్మశక్తియు గలవాడై
ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురను. చూసారా, ఇక్కడ ఒక దైవజనుడు యోహాను పుట్టినందువలన అనేకులు సంతోషించారంట. అవును, ఈరోజు దైవజనుడు పుట్టడం వలన గొప్ప సంతోషం. అదేవిధంగా జోసెఫ్ అన్నయ్య పుట్టినరోజు సందర్భముగా ఆయన ఉన్న ప్రాంతాల్లో ప్రజలకి గొప్ప సంతోషం కలగాలి. అదేవిధంగా వారు చేస్తున్న సేవ పరిచర్యలో ఉన్న విశ్వాసులకి గొప్ప సంతోషం కలగాలి. అన్న తన కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచయ దేవుడు దీవించాలని పూర్వకంగా కోరుకుంటూ మరొకసారి 40వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిచర్యను ప్రభు తన కృపతోడుంచి తన రాకడ పర్యంతరము ఆ పరిచర్యను నిలబెట్టి ముందుకు కొనసాగింపచేసి అన్ని విధాలుగా సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడా, మీ సేవకుడు జోసెఫ్ కిషోర్ అన్న బట్టి వందనాలు. గడిచిన 39 సంవత్సరాలు మీరు కాపాడి ఈ 40వ సంవత్సరంలోకి మీరు నడిపించిన కృపించారనైనా ఈ 40వ సంవత్సరం అంతా మీ దాసునికి మీ సహాయమును, మీ కృపను, మీ ఆత్మ అయా సన్నిధిని, మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యమును దయచేసి పరిచర్యలు అలసిపోకుండా వెళ్ళు ప్రతి స్థలమందు మీ ఆత్మశక్తితో నింపబడి బలముగా వాడబడే భాగ్యం దయచేయమని మరొకసారి మీ దాసుని బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు, పరిచయం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సంవత్సరం అంతా కృపాక్షేమమే మీ సేవకుని వెంట వచ్చి మునుపటి కంటే అధికమైన పరిచర్య, అధికమైన ఆత్మల సంపద, అధికమైన అభిషేకం కలిగిన వాడిగా మీ సేవలో బహుబలంగా వాడబడే కృప కలుగునుగా అని ప్రార్థన చేస్తూ మీ సేవకుని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వందనాలు చెల్లించడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసయ్య నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి ఈ దినం సంతోషించదగిన దినం. ఎందుకనంటే మన ప్రియులు, దైవజనులు, అభిషిక్తులు పాస్టర్ జోసెఫ్ కిషోర్ అన్న గారి యొక్క పుట్టినరోజు దినం. మరి ఈ దినమందు యేసయ్య పేరట వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ పాస్టర్ గారు. అన్న, ప్రభు మిమ్మల్ని ఈ సంవత్సరంలో మరింతగా తన కృపతో నింపి ఈ షాలేం అగ్ని జ్వాల మినిస్ట్రీస్ ద్వారా మరింత మహిమకరమైన సేవ ఈ సంవత్సరంలో దేవుడు జరిగించాలని మనసారా మరి కోరుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పక మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ పరిచర్యల్ని అత్యధిక మహిమతో ఈ సంవత్సరంలో నింపి ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు కనుదృష్టిని నిలిపి ఘనమైన సాధనంగా ఇప్పటికే ప్రభు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు తగినటువంటి కృపలను ఇచ్చాడు, వరాలను ఇచ్చాడు, తన మహిమ కొరకు వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ఈ సంవత్సరంలో మునుపటి జరిగిన సేవ కంటే ఈ సంవత్సరపు సేవ అత్యధిక మహిమతో జరగాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలులో 40 సంవత్సరాలు దాటిన తర్వాత వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చబడ్డారు. అక్షరాల అలాగే ఈ సంవత్సరంలో మీ సేవ స్థిరపరచబడాలని కోరుతున్నాను, వృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. స్వాస్థ్య భాగాల్ని యెహోషువ పట్టుకున్నట్లుగా ఈ సంవత్సరంలో నా దేవుడు అనేక ప్రాంతాలు, మోడుబారినటువంటి జీవితాలని, బీడుబారిన ప్రాంతాలని యేసుక్రీస్తు నామములో మీరు పట్టుకుని దేవుని రాజ్య స్థాపన కొరకై పరిశుద్ధాత్ముడే అత్యధిక మహిమతో మిమ్మల్ని వాడుకోవాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. జోసెఫ్ పాస్టర్ గారికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.